కామెంట్ చేయండి. తిన్నారా? తిన్నాను మంజునాథ్ గారు. తినలేదు. మీరు తిన్నారా? నేను లైవ్ బంద్ చేసి తింటాను ఇంకా. ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి ఒక 3 లైక్స్ ఇవ్వండి. శ్రీకాకుళం లైక్ ఇచ్చేయి. వేరే ఛానల్ నుంచి వెళ్ళిపోతా. మధు రాలేదు ఇలా వేరే లైవ్ నుంచి మధు లైక్ ఇవ్వలేడు. ఎందుకు చూస్తున్నారు? కామెంట్ చేయండి. కార్తిక్ రెడ్డి గారు హాయ్ అండి. హాయ్. లైక్ చేయండి కార్తిక్ రెడ్డి గారు. హాయ్ ఫ్రెండ్స్. అక్కడ పెట్టు, దాంట్లో పెట్టు. హాయ్ అండి. ఎవరు? కార్తిక్ రెడ్డి గారు నిజామాబాద్ నుండండి. కడప. శంకర్ గారు ఏమైంది మేడం? నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. అవునా శంకర్ గారు? అయ్యయ్యో చూసుకోలేదు నేను. స్కిప్ చేశానా మీ మెసేజ్? అలా ఎలా స్కిప్ చేశాను? సారీ అండి. సారీ సారీ శంకర్ గారు. ప్లీజ్ చేయండి. అమ్మా ఏమైంది? వాష్రూమ్. నైటీ కాదు, నైటీ మరి కూడా అన్నది 90ని. 90 ఎంఎల్ సినిమా ఉంది కదా, అది సినిమా అదే అన్న. ఏహే నిజంగానే 90 అన్న నేను. ఎందుకట్లా చేస్తావు శ్రీకాకుళం నువ్వు? తట్టుకోలేకపోతున్నాం అక్క క్వశ్చన్స్కి. ఏం క్వశ్చన్స్ చెప్పు సంధ్య? ఏం క్వశ్చన్స్ రా? అయ్యయ్యో సంధ్య మా ఫీల్ అయ్యావా? అన్న గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. మై బెస్టీస్. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్ యూ లైవ్లో ఉండి సపోర్ట్ చేసి లైక్ చేసినందుకు. గుడ్ నైట్ తిరుపతి. అవునా హేమలతతో మాట్లాడతారా? మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు బీటెక్, పాప స్టడీ అయిపోయింది. అవునా ఉన్నారా ఇంట్లో వాళ్ళు? రాజేశ్వర్ మీసాల గారు ఉన్నారా? అమ్మో మీరు మనసు పెద్దవాళ్ళు. మరి నన్ను అక్క అని పిలుస్తారా మీరు? మీసాల రాజేశ్వర్ గారు. అయ్యయ్యో సారీ అండి మీసాల. బాయ్ గుడ్ నైట్. రేవతి నేను లైవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలలో నీకు కాల్ చేస్తా, ఓకేనా? కామెంట్ చేయండి ప్లీజ్. కొంచెం బాగా చదవమని చెప్పు. శ్రావణి తల్లి ఆడవాళ్ళు నాలుక పెద్దది అంటే ఏమో అనుకున్నా, ఇప్పుడు తెలుస్తుంది. ఇంకమ్మ ప్లీజ్ లైక్ చేయండి. హాయ్ జ్యోతి, క్షేమమేనా? భోజనం చేసావా? ఈరోజు భోజనం స్పెషల్ ఏంటి జ్యోతి? శంకర్ నేను భోజనం చేయలేదు ఇంకా. బెండకాయ చేశాను, తింటాను, ఓకేనా? నువ్వు తిన్నావా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? శంకర్ గారు అక్క లైవ్లో ఎవరు లేనట్టున్నారు. అవునా ఓకే సరే. గుడ్ నైట్ అక్క. స్వీట్ డ్రీమ్స్. మహేందర్గా సంధ్య గుడ్ నైట్ రా. క్వశ్చన్ అడుగుతున్నారని అన్నావు, మళ్ళీ ఏం చెప్పలేదు. రాజేశ్వర్ గారు మీ పిల్లలతో మాట్లాడించండి. దేనికిరా? వాష్రూమ్ ఎండ దెబ్బ తగిలిందేమో.